రామ్ జై జై రఘువీర హనుమనుని ప్రీతికి రాముడే దైవరా రామ్ రామ్ రామ ఓ రామ ఓ. త్రేతాయుగంలో రత్నాకరుడు అనే దొంగ అడవి దోపిడీలు చేసి కుటుంబాన్ని పోషించేవాడు. ఒకరోజు నారద మహర్షిని బెదిరించగా ఆయన నీవు చేసే పాపం నీ కుటుంబం పంచుకుంటుందా అని ప్రశ్నించారు. రత్నాకరుడు కుటుంబం వద్దకు వెళ్ళి అడిగితే ఎవరు పాపంలో భాగం తీసుకోరు అని చెప్పారు. దుర్గాంతుడైన రత్నాకరుడికి నారదుడు రామనామ జపం చేయమన్నారు. రామ అనలేని రత్నాకరుడు మరామరా అని జపించాడు. సంవత్సరాల తపస్సులో చీమల పుట్టలో కూరుకుపోయిన అతన్ని నారదుడు బయటికి తీసి వాల్మీకిగా నామకరణం చేసి తమసా నది తీరంలో ఆశ్రమంలో తపస్సు చేయమన్నారు. ఒకరోజు కొంచె పక్షులని వేటగాడి చంపడం చూసి శ్లోకంతో వాల్మీకి చెప్పిన శ్లోకం రామాయణం ఆరంభమైంది. అయోధ్య నగరాన్ని కోసల దేశపు మహారాజు దశరథుడు పాలిస్తూ ఉండేవాడు. అతనికి సంతానం లేకపోవడం ఓ పెద్ద బాధగా ఉండేది. ఈ బాధతోనే దశరథుడు పుత్రకామిష్టి యాగాన్ని నిర్వహించాడు. ఈ యాగం ఫలితంగా మహావిష్ణువు తన అంశగా శ్రీరాముడిగా జన్మించాడు. శ్రీరాముడు బాల్యం నుంచే ఎంతో గుణవంతుడిగా శాంత స్వభావంతో ప్రజలందరి ప్రీతిని పొందుతూ ఎదిగాడు. కొన్ని సంవత్సరాల తర్వాత మిథుల దేశపు రాజైన జనక మహారాజు తన కుమార్తె సీతకి స్వయంవరం ఏర్పాటు చేశాడు. ఈ స్వయంవరంలో శివదాసుని ఎత్తగలవాడు ఎవరైతే ఉంటారో వారికి సీతని వరంగా ఇవ్వాలని జనకుడు ప్రతిజ్ఞ చేశాడు. స్వయంవరానికి వచ్చిన శ్రీరాముడు ఆ శివదాసును అధిరోహించడానికి ముందుకు వచ్చారు. శివధనుసు విరిగిన అనంతరం సభంతా నిశ్శబ్దంలో మునిగిపోయింది. అప్పుడు జనక మహారాజు ఆనంద బాష్పాలతో నిండిన కన్నులతో తన కుమార్తె సీతను చూస్తూ ఈ ప్రకటన చేశారు. ఓ మునులారా, ఓ రాజులారా, శివధనుసును ఎత్తగలిగిన ఏకైక వాడు ఈ రఘునందనుడు. ఇతడే మా సీతకు వరుడు. ఈయన చేతుల్లోనే నా కుమార్తె భవిష్యత్తు భద్రమై ఉంటుందని నమ్ముతున్నాను. ఈ రోజు నుండి సీతాదేవికి శ్రీరాముడే వరం. రాజమండపంలో విశ్వకర్మ నిర్మించిన వేదిక పైన సీతారాముల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుంది. చూదాం సీతారాముని కళ్యాణం. దేవతందరూ కీర్తన చేస్తూ భూమి ముత్తాడే వేళారా. రారండోయి వేడుక చూదాం సీతారాముని కళ్యాణం. సూర్య చంద్రులు సాక్షిగా నిలిచి భవిష్యత్తు కెరుగురులూరే. వివాహానంతరం సీతారాములు అయోధ్య చేరి రమణీయమైన ఉదయవనంలో కలిసి గడుపుతున్నారు. ఒక ఉదయం ఇద్దరూ కలిసి ఉదయ సూర్యుని చూస్తూ శుభాశీస్సులు కోరుకుంటున్నారు. సీతా రఘురామ కళ్యాణం ద్వారా ప్రపంచానికి ప్రేమ, ధర్మం, భక్తి పరిపూర్ణంగా నిలుస్తాయి. వీరి కథ యుగ యుగాల పాటు గాథగా మారుతుంది. ప్రీతికి రాముడే దైవం.
వీరగాథలు రక్తంతో రాయబడ్డాయి. ఇది కేవలం శరీరాల యుద్ధం కాదు, ఇది సత్యం కోసం మృత్యువు మీద రాసిన విజయం.